నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లావణ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మలేషియాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సంబంధాల్లో కుదిరిన పలు అవగాహన ఒప్పందాలు. భారత్తో తమ దేశ సంబంధాలు మరింత బలపడ్డాయన్న మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం. శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. విజయవాడలో ఉత్సాహంగా సాగిన రన్ అండ్ రైడ్ ర్యాలీ. టీ20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్తో తలపడుతున్న ఆఫ్ఘనిస్తాన్. వార్తల్లోని వివరాలు. ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్ సందేశం చాలా స్పష్టమైందని, ద్వంద్వ ప్రమాణాలకు తావు ఇచ్చేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎలాంటి రాజీ లేకుండా ఉగ్రవాదంపై పోరాడుతామన్నారు. ఇందుకోసం భారత్, మలేషియాలు నిఘా వర్గాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయని మోదీ వెల్లడించారు. ఇరు దేశాల పరిధిలోని సముద్ర మార్గాల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. 2 రోజుల మలేషియా పర్యటనలో భాగంగా ఈ రోజు వెళ్లిన ప్రధాని మోదీ పుత్రజయ నగరం వేదికగా ఆ దేశ ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించి పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం అన్వర్ ఇబ్రహీం, నరేంద్ర మోదీ కలిసి సంయుక్త మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలపై చేశారు. दो मैरीटाइम लेबर उसको अपने संबंधों की पूरी क्षमता का उपयोग करना जरूरी है। मेरी आज की यात्रा का मूल संदेश एकदम स्पष्ट है कि भारत मलेशिया के साथ मिलकर हमारे संबंधों को नए स्तर पर ले जाना चाहता है और सहयोग के हर क्षेत्र में विस्तार. భారత సంతతి ప్రజలు భారీ సంఖ్యలో నివసిస్తున్న దేశాల జాబితాలో 2వ స్థానంలో మలేషియా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాల నాగరికతలు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, ప్రజాస్వామిక విలువలతో అనుసంధానమయ్యాయన్నారు. గత కొన్నేళ్ల వ్యవధిలో ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని, ఇందుకోసం తన మిత్రుడైన మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు ధన్యవాదాలు చెబుతున్నానని ప్రధాని మోదీ అన్నారు. के क्षेत्र में हम काउंटर टेररिज्म, इंटेलिजेंस शेयरिंग और मैरीटाइम सिक्योरिटी में सहयोग मजबूत करेंगे. हम रक्षा सहयोग को भी और व्यापक बनाएंगे. एआई और डिजिटल टेक्नोलॉजीज के साथ साथ हम सेमीकंडक्टर, हेल्थ और फूड सिक्योरिटी में साझेदारी को आगे बढ़ाएंगे. आज आयोजित सीईओ फोरम ने ट्रेड और इन्वेस्टमेंट के नए अवसर खोले हैं. हम स्ट्रेटेजिक ट्रस्ट से इकोनॉमिक ट्रांसफॉर्मेशन का रास्ता बनाएंगे. भारत और मलेशिया को तमिल भाषा के प्रति साझा प्रेम भी जोड़ता है. मलेशिया में तमिल की मजबूत और जीवंत उपस्थिति शिक्षा, मीडिया और सांस्कृतिक जीवन में दिखाई देती है. मुझे भरोसा है कि आज के ऑडियो विजुअल एग्रीमेंट से फिल्म और संगीत, विशेष रूप से तमिल फिल्में हमारे दिलों को. మలేషియాకు భారత్ మంచి మిత్రదేశమని ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశ పర్యటనకు వచ్చినందుకు వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉందన్నారు. మోదీతో ప్రైవేటుగా కొన్ని సున్నితమైన ద్వైపాక్షిక చర్చలపై చర్చించామని, వాటిపై మలేషియా అధికార వర్గాలు ప్రకటన చేస్తాయన్నారు. భారత్తో అన్ని రంగాలలో కలిసి పనిచేసేందుకు మలేషియా సిద్ధంగా ఉందని, అలాంటి అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు.
discuss privately too some of the issues of concern, which I think need to be elaborated by our team. But the principle is important. That we consider India as a great friendly nation of ours, close to Malaysia, culturally, and of course now geopolitics, and we will expect more collaboration in all fields. మలేషియా భారత్ మధ్య డిజిటల్ ఇన్ఫర్మేషన్ సైబర్ సెక్యూరిటీతో పాటు పలు సాంకేతిక రంగాలలో చర్చలు ఫలప్రదం కానున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ద్వైపాక్షిక ఒప్పందాలలో సెమీ కండక్టర్ల అంశం కీలకమైందిగా భావిస్తున్నామన్నారు. तो उस सिलसिले में प्रधानमंत्री जी ने उनको थैंक किया कि आपने अच्छा सा हेल्प किया कोऑर्डिनेट करने में और डिस्कशंस को आगे बढ़ाने में. सेमीकंडक्टर एक बहुत इम्पोर्टेंट एरिया है और इसको इस एरिया में कोऑपरेशन को आगे बढ़ाने के लिए मलेशिया इंडिया डिजिटल काउंसिल फॉर्म किया है. वो सेमीकंडक्टर में भी डिस्कशंस को आगे बढ़ा रहा है और बाकी कुछ एरियाज भी हैं जैसे डीपीआई हो, ई गवर्नेंस प्लेटफॉर्म्स हो, साइबर सिक्योरिटी, एआई, फिनटेक, डिजिटल ट्रांसफॉर्मेशन और जैसे अभी बताया था पेमेंट लिंकेजेस. और सेमीकंडक्टर इकोसिस्टम में ब्रॉडली ये माना जाता है कि इंडिया के डिजाइन स्किल्स काफी एडवांस्ड हैं और मलेशिया कोई 30-35 इयर्स का मैन्युफैक्चरिंग एक्सपीरियंस है उनका और असेंबली टेस्टिंग और पैकेजिंग के भी काफी एक्सपीरियंस और एक्सपर्टीज हैं. तो हमारा एफर्ट यही रहेगा कि इन दोनों को साथ में जोड़ा जाए और सिनर्जीज अचीव किया जाए. हमारा यही आशा है कि శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాలలో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఇంటింటికి వైద్య సేవలు అందుతున్నాయి. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు 104 సేవలు, ప్రాథమిక ఆరోగ్య చికిత్సా కేంద్రాల ద్వారా గడప గడపకు వైద్య సేవలు అందిస్తున్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు టీకాల కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వృద్ధులు, వికలాంగులకు 104 సేవల ద్వారా ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన మందులు అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి బీపీ, షుగరు, గ్యాస్ ట్రబుల్ ఏదైనా అంటే విలేజ్ లెవెల్లో అన్నీ వాళ్ళకి అందుతున్నాయి. బీపీకి, షుగర్కి వాళ్ళు నెల డబ్బులు పెట్టి కొనవలేదు. ప్రతి ఒక్కరూ దీన్ని బాగా సద్వినియోగం చేస్తున్నారు. అలాగే ఫిట్స్కి ఉన్నాయి, అన్ని అంటే ప్రతి ఒక్క వ్యాధికి ఇక్కడ మందులు ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేస్తున్నారు. అంటే ఆర్థిక స్థితిగతుల కింద ఉండే ప్రతి ఒక్కరు దీనికి అర్హులు అవుతారు. ఈ యొక్క కార్డ్స్ కింద అందరికీ మెరుగైన ఆరోగ్యం కోసము ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగినది. దీని కింద మెరుగైన వైద్యము ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఈ యొక్క పిఎంజేవై కింద అర్హులందరూ కూడా ఆరోగ్యం చేకూర్చడం జరుగుతుంది. నేషనల్ ఎన్హెచ్ఎం కింద ఏబిడిఎం అనేది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనే ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కర బెనిఫిషరీకి కూడా ఒక అబా నంబర్ అనేది క్రియేట్ చేసి దాని ద్వారానే వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళ రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళకి చూసిన ఆన్లైన్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళకి మందులు ఇవ్వడం కానీ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనే దాని ద్వారా అంతా ఆన్లైన్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం ధ్వజారోహణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు వేద మంత్రోచ్చారణ, శంఖానాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ప్రభుత్వంతో సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించి ఉద్యోగుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ పేర్కొన్నారు. ఏపీ ఎన్జీఓ ఎన్నికల సందర్భంగా విజయవాడలో ఈరోజు ఉద్యోగులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మీడియాతో మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ఉద్యోగులకు సంబంధించి ఎన్నో సమస్యలున్నాయని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. మరి మరొకసారి రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా నా ప్యానెల్తో వాళ్ళ నామినేషన్ వేస్తున్న సందర్భంగా రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా వేలాదిగా ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరి ఉద్యోగులందరికీ కూడా మరి వచ్చే 3 సంవత్సరాల్లో 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు సంబంధించిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్కి సంబంధించిన ఈ బాధ్యతను మా మీద ఉంచి మరి మనకు సంబంధించిన అనేక విషయాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లింపుని చాలా వరకు ఒక 13,000 కోట్ల రూపాయల పైగా బకాయిలు చెల్లింపు చేశాం. మరి మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ని ఇచ్చేసాం, డిఐ ఇప్పించుకోవడం, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇవన్నీ కూడా చేయించుకోగలిగాం. పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషను, వేతన సవరణ అయ్యారు. ఇటువంటి అలాగే ఏదైతే 60 నుంచి 62 సంవత్సరాలు మన పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకి గురుకులాలకు రావాలో వాళ్ళకి పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఉందో, మరి 2004కు ముందు ఉన్న వాళ్ళకి సిపిఎస్ను ఓపీఎస్లకు తీసుకురావటము, ఇటువంటి అన్ని. పల్నాడు జిల్లాలో కొండవీడు ఉత్సవాల పర్యాటకుల కోలాహలం నడుమ ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొండవీడు వైభవాన్ని తెలియజేసేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ కోట ఉన్నంత కాలం తెలుగుతనం అజేయంగా ఉంటుంది. ఈ రాళ్లు మాట్లాడినంత కాలం కూడా మన చరిత్ర శాశ్వతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. కారులో వస్తా ఉంటే ఒకళ్ళు చెప్తా ఉన్నారు, ఈ ప్రాంతంలో ఒక్కొక్క ఎకరం 1.5 రూపాయలు విలువ చేసే విధంగా తయారైంది. అది కూడా ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అంత రేట్లు వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కోరారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు కేజీబీవీల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 100 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న స్లిప్ టెస్టుల ఫలితాల నివేదికను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది జిల్లా 82% ఉత్తీర్ణత సాధించామని, ఈసారి 100% ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పరీక్షలకు కేవలం 37 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, ఈ స్వల్ప కాలాన్ని అత్యంత కీలకంగా భావించాలని సూచించారు. వార్తల్లో చిన్న విరామం. తాతయ్య ఇది ఏం మొక్క? టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో ప్రారంభించిన DDU-GKY శిక్షణ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై ఆసక్తి గల యువతకు శిక్షణను ప్రారంభించారు. స్థానికంగా విస్తరించిన పరిశ్రమలు, వ్యాపార, సాంకేతిక రంగాలకు చెందిన సంస్థలతో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన మెలకువలను ఈ శిక్షణ కేంద్రాలు అందిస్తున్నాయి. ఈ కేంద్రం ద్వారా కొత్త నైపుణ్యాలను ఆర్జించే అవకాశం లభించిందని ఇక్కడ శిక్షణ పొందుతున్న వారు చెబుతున్నారు. ఇక్కడ చాలా బాగుంటుంది, ఇక్కడ అన్ని స్కిల్స్ చాలా యూజ్ అవుతాయని చెప్తే ఇక్కడ మేము జాయిన్ అయ్యాము.
కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే కంప్యూటర్ స్కిల్స్ మీద మేము ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాము. ఎంఎస్ ఆఫీస్ అలాగే ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ అలాగే హార్డ్వేర్ మీద కూడా మేము ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాము. ఎంతో నేర్చుకుంటున్నాము. అలాగే టైపింగ్ స్కిల్స్, ఎలాగా స్పీడ్గా టైప్ చేయాలి, అలా ఇంకా ఎన్నో నేర్చుకుంటున్నాము. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను ఇక్కడికి రావడం మెయిన్ ఏంటంటే నా దగ్గర స్కిల్స్ లేనందువల్లనే. నేను ఏదైనా జాబ్కి క్వాలిఫై అవ్వాలంటే నా దగ్గర ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. నేను అవి నేర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను. ఈ 3 months కోచింగ్ నేను ఎలాగోలా నేర్చుకొని ఒక జాబ్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నాను. మాకు ఫ్రీ ఫండ్స్ అనేవి బడ్జెట్స్ కేటాయించారు. ఈ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. శ్రీ సత్యసాయి శత జయంత్యోత్సవాల సందర్భంగా విజయవాడలో ఐక్యతా ర్యాలీ సాగింది. తెల్లవారుజామున 5 గంటలకు స్థానిక బీఆర్టీఎస్ రోడ్లో ప్రారంభమైన శ్రీ సత్యసాయి రన్ అండ్ రైడ్ 2026ను డీసీపీ షరీన్ బేగం జెండా ఊపి ప్రారంభించారు. బాల వికాస్ పిల్లలతో మ్యూజికల్ బ్యాండ్ ప్రదర్శన, జుంబా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఆరోగ్యం, ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో ఇలాంటి ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలు ఫిట్ ఇండియా లక్ష్యానికి సంకేతాలన్నారు. BRTS Road, Satyasai organizers have conducted a 5K run and ride. This rally for unity to spread the message of Satyasai Baba. This awareness and such type of programs will help our youth to understand the importance of healthy and happy lifestyle. భారతదేశమంతటా భగవాన్ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా స్పిరిట్ ఆఫ్ యూనిటీ రన్ అండ్ రైడ్ అనే ప్రోగ్రాం ముఖ్య పట్టణాల్లో నిర్వహించబడుతుంది. ఈనాడు విజయవాడలో ఈ మహానగరంలో సుమారు 10,000 మంది ఈ పార్టిసిపెంట్స్ రన్ అండ్ రైడ్ అనే ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతికి తొలి క్వాంటమ్ కంప్యూటర్ తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా అభివృద్ధి సాధించే విజన్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందన్నారు. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో క్వాంటమ్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టామని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా రానున్న 10 ఏళ్లలో 35 లక్షల మందికి క్వాంటమ్ కంప్యూటరింగ్లో శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ చేస్తున్నామన్నారు. The United Nations has declared this year the International Year of Quantum Science and Technology. Across the world, experts describe this momentum as the transistor momentum for quantum, when deep science theory becomes real world capability. The last 2 centuries were largely a story of missed opportunities for India. We missed the agriculture revolution. We missed the industrial revolution. But we did catch up with the communication and IT revolution. I am very happy. I remember even today క్వాంటమ్ నిపుణుల కేంద్రంగా అమరావతి మారనుందని, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడంలో చంద్రబాబు ముందుంటారని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కమ్యూనికేషన్ రంగంలో క్వాంటమ్ కంప్యూటరింగ్ మైలురాయి కాబోతుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. అమరావతిలో జరిగిన క్వాంటమ్ వ్యాలీ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి జితేంద్ర సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో క్వాంటంకు దాదాపు 6,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. క్వాంటమ్ కంప్యూటరింగ్తో అన్ని రంగాలలో భారతదేశం ముందుంటుందని అన్నారు. On a fast track, I think he is a true vindication of what Prime Minister Narendra Modi ji calls or describes as the double engine movement. When Prime Minister Modi speaks of double engine, and as I said, we in science have learned to speak not without evidence. I was here even in last Saturday, and I have to thank him publicly also. We have come up with a Center of National Ocean Sciences in Vizag. And the project had been languishing for 20 years. The plan was conceived in 2006. The foundation stone was laid in 2016.
But till the present government came over, in spite of our repeated persuasions, there was some or the other stumbling block. If you look at it, why a lot of people are wondering, why quantum computing today. If you look at it, the classical computers that brought us the digital revolution are reaching their దూరదర్శన్ వార్తా విభాగం విజయవాడ కేంద్రం 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పనిచేసేందుకు వార్తల సేకరణకు జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వార్తా సేకరణలో అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారు వారి వారి జిల్లాలలో తాజా వార్తలు, ప్రధాన అంశాలు, ప్రముఖుల పర్యటనలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న అంశాలు, క్రీడలు, అభివృద్ధి కార్యక్రమాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేసే జిల్లాలోనే నివసిస్తూ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపవచ్చు. అర్హులైన అభ్యర్థులు ₹1180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ RNU దూరదర్శన్ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా పున్నమతోట, విజయవాడ చిరునామాకి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. T20 ప్రపంచ కప్ పురుషుల క్రికెట్లో భాగంగా ఈరోజు 3 మ్యాచ్లు జరగనున్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్తో ఆఫ్ఘనిస్తాన్ ఆడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఇంగ్లాండ్, నేపాల్ మధ్య ఆట జరగనుంది. ఈ పోరు ముగిశాక వెనువెంటనే శ్రీలంక, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో ఆఫ్ఘాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. మలేషియాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ద్వైపాక్షిక సంబంధాల్లో కుదిరిన పలు అవగాహన ఒప్పందాలు. భారత్తో తమ దేశ సంబంధాలు మరింత బలపడ్డాయన్న మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం. శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. విజయవాడలో ఉత్సాహంగా సాగిన రన్ అండ్ రైడ్ ర్యాలీ. T20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్తో తలపడుతున్న ఆఫ్ఘనిస్తాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.